లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అదే దిల్ రాజు సార్, నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది పరిస్థితి సార్ నాది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పిన, ఏదో యాడ్ ఆన్ చేసి చెప్పలే. అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటే దాని గురించి టెన్షన్ పడకు, నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి దిల్ రాజు గారు థియేటర్స్ ఇచ్చారు. దట్ ఈస్ దిల్ రాజు సార్. ఏలూరు విజయ్ గారు ఉషా ఫిలిమ్స్ 50 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన సినిమా చూసి సీన్స్ చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ కొట్టచ్చు, నేను కష్టపడతా, నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటా, నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి. అదే సపోర్ట్ ఈరోజు బ్రహ్మానందన్ సార్, నాకు మంచు మనోజ్ అన్న, సందీప్ అన్న, సాయిరాజేష్ అన్న, నాకు విరాజ్ అశ్విన్ కానీ వీళ్ళందరూ, మా గోపి సార్, వీళ్ళందరూ, సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది, మళ్ళీ చెప్తున్నాక నేను లేదు మళ్ళీ చెప్తున్నా, నా కష్టం నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను. సో నేను చెప్పగానే లేదురా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆల్రెడీ మొత్తం రూపాయికి ఇది అవుతున్నావు అని చెప్పేసి, లేదు నేను చెప్తా, నన్ను చెప్పి నీకు దండం పెడతా నీ కాలు మొత్తావు. సో లేదురా, నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, డబ్బులు సంపాదించుకున్నా, నేను పేరు సంపాదించుకున్న అన్న అయిపోయినాయి. మీరు ఎదిగేటప్పుడు యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేదాన్ని, కానీ నీ దగ్గర రూపాయి ఇచ్చేసుకొని కింద మీద పడుతున్నావు తెలుసు. ఇంత పేరు సంపాదించుకున్నది మీలాంటి నా కొడుకుని నేను ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అలాంటి ఇబ్బంది నువ్వు పడుతున్నావు, ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క. సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సుమక్కకి. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ పండుగాడు, వాడు నేను మొత్తం డబ్బులు పెట్టేసిన అయిపోయింది. మా డాడీతో ఒక మాట అన్నా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఫేస్ వస్తుంది. నేను నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఈవెన్ సందీప్ అన్న కూడా దుబాయ్లో చెప్పిన రోజులు ఉన్నాయి, ఇవి దుబాయ్లో చెప్పాను నేను. సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఒక్కనే 4 గోడల మధ్య కూర్చొని నేను మొబైల్లో నేనే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏం చేయాలో అర్థమైతలేదు. అందరేమో అరే ఈడేంది డిఫరెంట్ సినిమాలు తీసిండు, ఓకే, బట్ నెక్స్ట్ ఈడు సినిమాల్లో హీరోగా నిలబడతాడా. కొంతమంది ఏమో టీవీ ఇండస్ట్రీలోనే ఉండిపోరా, నువ్వు అక్కడే ఉండిపోరా, లేకుంటే ఇది కరెక్ట్ కాదు ఇది అది అని చెప్పేసి అన్నారు. బట్ మీ అందరికి సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు సోయల్ అనే వ్యక్తికి ఇంతమంది ధైర్యం, నా ఫ్రెండ్ గారు పండుగాడు కానివ్వండి, పాషాభయాన్ కానివ్వండి, లేకపోతే ఇంతమంది నా కోసం వచ్చారు కదా, ఇదే నా ఆన్సర్. ఇంతమంది వచ్చారంటే ఓకే ఈడు ఎదుగుతున్నాడు, ఈయన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చిర్రు. కానీ ఆ లోగా ఫీల్ అయినప్పుడు మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్. చిన్నప్పటి నుంచి మన అమ్మ 3 పూటలు వండి పెట్టి మేము ఐదుగురిని చూసి 5గురిని కనీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా నాన్న సింగరేణి జాబ్ చేసుకుంటూ తట్టలు మోసేటోడు, లోపల సింగరేణి బొగ్గులో గనిలో లోపలికి వెళ్తే ఒక్కరోజు వెళ్తే మేఘా నేను సింగరేణి బొగ్గు గనిలో వెళ్ళాం. సో నువ్వు చూసినావు అది. సో ఒక్కరోజుకే ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి అలాంటి మా నాన్న 30 ఇయర్స్ సింగరేణి బొగ్గు గనిలో లోపలికి వెళ్ళి తట్టలు మోసుకుంటూ ఆ బొగ్గు గనిలో నల్లగా వచ్చేటోడు. మొత్తం బయట స్నానం చేసి, బయట బోరింగ్ ఉంటుంది, అప్పట్లో బోరింగ్ ఉండేటి, ఆడ పొద్దున్నే వేడి నీళ్ళు వచ్చేటి, సాయంత్రం మళ్ళీ కొంచెం లైట్గా వేడి నీళ్ళు వచ్చేటి, దాంతో స్నానం చేసేసి మళ్ళీ ఇంటికి అట్లా వచ్చేవాళ్ళు అనమాట. అందరూ అలాగే చేసేవాళ్ళు సింగరేణి వాళ్ళు. అలా మా నాన్న అంత కష్టపడి రూపాయి చేసుకొని 5గురిని పెంచాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. నేను ఎప్పుడైతే లైఫ్లో నేను ఒక మాట అన్నా, మా నాన్న ఏమన్నాడంటే ఈడి 20 డిక్కి కింద 20 దాటిపోయినాయి, 26 దాటిపోయింది, ఇంకా సెటిల్ అయితే లేడు అని చెప్పేసి అనుకున్న రోజుల్లో నేను ఒకటే అన్నా, డాడీ నువ్వు నన్ను నమ్ము, నేను సింగరేణి జాబ్ చేద్దాం అనుకున్నాను. మా డాడీ జాబ్ మానేసి నాకు అప్పయ్య చెప్పేటోడు ఆ టైంలో. నేను అన్నా లేదు డాడీ, నాకేదో కొడుతుంది తేడా. అసలు యాక్చువల్లీ అప్పటికి నేను చేద్దామని అనుకున్నా, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేసి లేదు సినిమానే నా ప్రపంచం అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చిన హైదరాబాద్కి. వచ్చిన తర్వాత నాన్న ఒకటే అన్నాడు, సరేరా నీకు నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉంది అన్న, బిగ్ బాస్కి వెళ్ళినా పేరు తెచ్చుకున్నా, ఈ 43 లక్షలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఇందాక చెప్పింది నాన్న రిటైర్మెంట్ పైసలు, నా పైసలు ఉన్నప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నేను సినిమాకి పైసలు పెడతానా, మరి ఏం సంగతి నీకు ఓకేనా అని అన్న. ఏమన్నాడు తెలుసా మా అయ్య, ఒకటే అన్నాడు, అరే నువ్వు నీది నువ్వు నమ్మకంతో నువ్వు ఏదైతే నారో సినిమా ఇండస్ట్రీ వదిలే నువ్వు ఎవరు గుర్తుపెట్టుకుర్రా, నువ్వు బయటికి వెళ్తే ఎవరు గుర్తుపడతలేర్రా అన్నోడివి, ఈ రోజు బిగ్ బాస్కి వెళ్ళి నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినావు.
అదే ఇప్పుడు నువ్వు సినిమాకి డబ్బులు పెడితే డెఫినెట్లీ నాకు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తావు నమ్మకం నాకు ఉందిరా, నువ్వు తీసుకెళ్ళరా అబ్బాయి, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం, స్క్రాచ్ నుంచి మొదలు పెడరా అన్నాడు. దట్ ఈజ్ మై ఫాదర్. జీవితంలో ఎవరికైనా సెకండ్ థాట్స్ వచ్చినప్పుడు మనల్ని ఇంత కష్టపడి పెంచిన అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ నమ్మకం గురించి అన్నా మనం బతికుండాలి, పోరాడాలి, ముందుకెళ్ళాలి. ఇదే మన జీవితం. కాంపిటీషన్ ఫీల్డ్. మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని లాగే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు, అందరు ఉంటారు. కానీ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆప్యాయతని, మీ అందరి ప్రేమని, ఆడియన్స్ ప్రేమని గుర్తించి జీవితంలో ఫైట్ చేస్తూ ముందుకెళ్ళడమే లైఫ్ ఇప్పుడున్న జనరేషన్. ఇది మాత్రం పక్కా వాస్తవం. ఇది ఏదైనా కూడా మీరు బిజినెస్ పెట్టుకోండి, లైఫ్లో ఏదైనా చేసుకోండి. కాంపిటీషన్ ఫీల్డ్ సొసైటీ ఇప్పుడు. గివ్ ఏ బెస్ట్, డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. వెనకడుగు వేసినావా వెనకడుగుకే పోతావు. లేదు ఏమన్నా రాని అని చెప్పి ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోయినావా డెఫినెట్లీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు. ఎగ్జాంపుల్ రవితేజ గారు, చిరంజీవి గారు, షారూక్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పూత్, విజయ్ సేతుపతి ఇన్ని ఇయర్స్ కష్టపడి ఈ రోజు వాళ్ళ స్థాయిలో ఉన్నారు. సో నేను అదే చెప్తా ప్రతి ఒక్కరికి, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఎంత అడుగు కేయకండి. ఓకే ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, కానీ రేపో మాపు పుట్టుకోమంటాం. మనకు నచ్చిన పని చేసే పుట్టుకోమంటే అది ఆనందం వేరుంటుంది భయ్. ఇది మాత్రం చెప్తున్నా. నాకు నచ్చిన పని, నాకు తెలిసిన పని, నేను జీవితాంతం నేను ఒక డిగ్రీ చదివిన, నేను ఏదో జాబ్ చేసుకుంటే ఒక 20-30 వేలు శాలరీ వస్తుంది అని చేస్తాను. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి వెళ్ళిందంటే వాడు జాబ్ చేయడు, ఏం చేయడు, ఈ సినిమాల ఇండస్ట్రీలో బతుకుతాడు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు, ఈ సినిమాతోనే బతుకుతాడు. నో రిలీజియన్, నో క్యాస్ట్, నో నథింగ్, ఓన్లీ టాలెంట్ విల్ స్పీక్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఇది మాత్రం చెప్తున్నా నేను. మీ అందరు సపోర్ట్ కావాలి. ఇంకొకటి, మేము ఎంత కష్టపడినా ఏం చేసినా ఆడియన్స్ లేనిది మేము స్టార్ అవ్వలేము, ఆడియన్స్ లేనిది మాకు తిండి లేదు, ఆడియన్స్ లేనిది మేము ముందుకు వెళ్ళలేము లైఫ్లో. మనం ఆప్యాయత ఉంటేనే మా లైఫ్. ఇప్పుడు ఈ రోజు ఇంత సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రొడ్యూసర్కి పబ్లిసిటీ అంటే ₹1 కోటి 80 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 80 లక్షలు ₹1 కోటి పెట్టాలి, లేదంటే పబ్లిసిటీ మీ దగ్గర రాదు. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళినా ఈడ లక్ష, ఆడ లక్ష, అది ఇది ఇదంతా అవుతుంటుంది. అలాంటి టైంలో మా అందరికి ఒకటే అనిపిస్తుంది, ఇవన్నీ డబ్బులు మాకు కనబడవు. మాకు కావాల్సింది ఆడియన్స్ దాకా రీచ్ అవ్వాలి, నా సినిమా ఆడియన్స్ థియేటర్ దాకా రావాలనే మాత్రమే మైండ్లో ఉంటుంది. ఆడ అప్పు తీసుకొచ్చిండా, లేకపోతే ఏమైనా చంపి తీసుకొచ్చిండా, లేకపోతే ఏడికెళ్ళి తీసుకొచ్చిండా, అవన్నీ పక్కన పెట్టేస్తారు. అన్నీ ఓన్లీ కేవలం మైండ్లో ఒకటే నడుస్తూ ఉంటుంది. అది కేవలం నా సినిమా అనేది జనాల వరకు తీసుకెళ్ళి, అది ఇష్టపడైనా కష్టపడైనా ఏమైనా కూడా జనాల వరకు తీసుకెళ్ళి రేపటి రోజున సోల్ బాయ్ నెక్స్ట్ లెవెల్ సినిమా తీసినారా బాయ్, మంచిగా చేసినావు అని చెప్పేసి పేరు సంపాదించుకోనికే ఇదంతా చేసేది అది, వీళ్ళందరూ వచ్చిన దానికే. సో అది ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఒకప్పుడు సందీప్ కిషన్ అనేది బిఫోర్ దోపిడి అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ 10 to 15 మెంబర్స్ యంగ్ హీరోస్ వచ్చిర్రన్న అప్పుడు నాకు తెలిసి. నాకు స్టిల్ ఐ రిమెంబర్ దాట్. అక్కడెక్కడ మన పార్క్ హయాత్లో జరిగింది. పార్క్ హయాత్లో ఏమన్నా బిఫోర్ దోపిడి పార్క్ హయాత్ వస్తాయి. చాలా మంది ఏదేదో మాట్లాడతారు. అరే నువ్వు టీవీకే పనికి వస్తావు, నువ్వు దేనికి పని, అదే టీవీకే పనికి వస్తావు, టీవీకి వెళ్ళిపో, సినిమా అనేది మన తరం కాదు, రిలీజియన్ క్యాస్ట్ అవి ఇవి ఉంటాయి. అవన్నీ ఏం లేవు బాయ్. నాది ఏం రిలీజియన్, నాది ఇంతమంది వచ్చిర్రు, ఇదంతా కాదు. కావాల్సింది ఒక టాలెంట్, ఒక మంచితనం, అదొక్కటే లైఫ్లో గుర్తుపెట్టుకోండి. ఒకరికొకరు సాయం చేసుకొని ముందుకెళ్తేనే మన జీవితం ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్. మా రాంప్రసాద్ని జబర్దస్త్లో చూసారు కదా మీరు. రాంప్రసాద్ జబర్దస్త్లో చూసిర్రు, చిన్న స్క్రీన్ అని చెప్పేసి చిన్న చూపు చూడకండి. మనోడు ఇందులో ఎమోషనల్ డైలాగ్లో రాసిండు, నువ్వు గెలిచినా ఓడినా నువ్వు నా కొడుకు వేరా అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ డైలాగ్ మనోడే రాసిండు. మన జీవితంలో మనం గెలిచినా ఓడినా, మనం ఎన్ని లంగ పంచాయతీలు చేసినా, మనం జైలుకి వెళ్ళినా ఏమైనా కూడా ఆఖరికి ఒక తల్లికి కొడుకు మీద ప్రేమ పోదు. అదే ఈ సినిమాలో ఉంటుంది అది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్. అండ్ February 2nd బూట్కట్ బాలరాజు అనే సినిమా. సో ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. నా సినిమా చూడండి, బూట్కట్ బాలరాజు February 2nd అందరూ వెళ్ళండి. నాకు పైసలు పబ్లిసిటీకి నా దగ్గర లేవు పైసలు, మీ దగ్గర తీసుకెళ్ళి ఇదే నా ప్లాట్ఫామ్. ఏం చేయాలి అర్థమైతే లేదు, అన్నీ చెప్పేసిన ఏడ్చిన అన్నీ చెప్పేసిన, జీవితంలో ఏం జరిగింది అన్నీ చెప్పేసిన. నా సినిమా చూడండి అంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పా. బూట్కట్ బాలరాజు థ్యాంక్ యూ.